హల్లెలూయా, హల్లెలూయా. నీ నీడకి ప్రజలు వచ్చి ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకో తెలుసా? నీ యొక్క స్వరము అతి మధురముగా ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు ఒక ఇంటికి వెళ్ళి భక్తి సంబంధమైన మాటలు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక అమ్మాయి వచ్చి ఆయన మాట విని ఇక అటు ఇటు వెళ్ళలేక శుభ్రంగాను ఆయన పాదాల దగ్గర కూర్చొని సమయం ఎంత పోయిందో తెలియకుండా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ వాక్యం వింటూ కూర్చుంది. అంతలో వాళ్ళ అక్క వచ్చింది. ఏమయ్యా బోధకుడా, మాకు పని బాటు లేదా? ఆ పనికి మాలింది నీ కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది అనుకో, దానికి నువ్వు చెప్పొద్దు, పోయి పని చేసుకోవాలి అని యేసు ప్రభువుని అడిగింది. ఎవరిని అడగాలి? మాయ్ మరిమా, ఓ మరిమావు, నీకన్నా బుద్ధి ఉందంటే ఆయన ఒక్క ఆయన్ని పిలిచావు ఇంటికి. ఆయనతో మళ్ళీ 12 మందిని వేసుకొని వచ్చాడు. 13 అయ్యారు. నేను ఒక్కదాన్ని చేయగలనా? నోరు తెలుసుకాయని కూర్చున్నావు. అక్కడికి వెళ్ళి రా అని పిలవాలి, చెల్లిని పిలుచుకోవాలి. కానీ అలా పిలవకుండా యేసు ప్రభుని ఇంటికి రమ్మని ఆయన మీద తిరగబడినట్టుగా మాట్లాడుతుంది. రెబల్ స్పిరిట్ ఎదురు తిరిగింది, యేసుక్రీస్తు మీద ఎదురు తిరిగింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మార్తా మార్తా, నీవు అనేక పనుల మీద బహుశ్రద్ధ కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. అదేమిటో తెలుసా? నా సన్నిధిలో నీవు కూర్చోవడం, నా స్వరము మధురం, నా నీడలో నిలవడం. నీ జిహ్వకు నా ఫలములు మధురం, నా మాట మధురం, నా స్వరం మధురం, నా నీడ మధురం. నా సన్నిధిలో మీ చెల్లి కూర్చుంది. దాని దగ్గర నుంచి ఎవరు ఎప్పుడు తీసివేయలేనటువంటి అనుబంధం అది. నీవు అనేక పనుల మీద బహు కంగారు పడిపోతున్నావు. అవసరమైన దాన్ని వదిలిపెట్టావు, అవసరం లేదని పట్టుకొని ఊగలాడుతున్నావు. జాగ్రత్త. మార్తా అని ఒక్కసారి పిలిస్తే చాలదండి, పిలవట్లేదు. మార్తా మార్తా 2 times. ఆ పలుకులోనే ఉంది ఆమె ఎంత అపాయములో ఉందని. ఓ పాము వచ్చింది అనుకోండి ఇంట్లోకి, మరేమా ఎలికి బెత్తావు, పాము వచ్చింది కనబడలా అంటవా? అలాగంటవా? మాయ్ 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 పావు 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 2 సార్లు అనాలండి. అది అపాయం కనుక అనాలి. ఆమె అది ఎంత అపాయమో ఆ అపాయపు కేకలోనే అర్థమవుతుంది. అంత ఘోరమైన అపాయంలో ఉంది అక్కయ్య, అంత ప్రశాంతతలో ఉంది చెల్లెమ్మ. మీ జీవితంలో యేసుక్రీస్తు సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలు ఇతరులకి నీడగా మార్చబడతాయి. కొందరు మాట్లాడేటప్పుడు చూడండి, వీడెప్పుడు వెళ్తాడు రా బాబు, వీడు నా మధ్యనేస్తున్నాడు, వీడు అయ్యా చాలా వెళ్ళిపోయి వెళ్ళి అంటాం. అయితే కొందరు చెప్తున్నప్పుడేమో ఇంకా కాసేపు చెప్తే బాగుంటుందేమో, ఇంకా 4 మాటలు వినబుద్ధి అవుతుంది. కారణం ఏంటంటే యేసయ్యలో నుంచి మనం పొందిన అనుభవాన్ని అడవి చెట్ల మధ్యలోకి మరలా మనం వెళ్ళి, తప్పిపోయిన ఇజ్రాయేల్ మధ్యలోకి వెళ్ళి, నామకార్థపు క్రైస్తవ సంఘాలలోకి వెళ్ళి మనం యేసయ్య పాదాల దగ్గర నేర్చుకున్నది వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు విశ్రాంతిగా ఆలకించి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలి.
ఆ స్థితి మన వ్యక్తిత్వంలో కలగాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. మీరు వెళ్ళండి, ముందు మీరు అక్కడ తప్పనిసరిగా ఫలిస్తారు. ఫలించడమే కాదు, మీలో ఉన్న ఫలములు రాలిపోకుండా నిలిచి ఉంటాయి. నేను ఫలింప చేస్తే, నా పేరు మీరు అడిగితే మీరు పొందినవి అశాశ్వతమైనవి కావు, అవి శాశ్వతమైనవి. యేసు ప్రభు ఒకసారి పడవలో రాత్రంతా ప్రయాణం చేసి సముద్ర తీరానికి వచ్చాడు. వెంటనే ఒక స్వరం వినబడుతుంది. ఏమని వినబడుతుంది? నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? గో బ్యాక్, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు అని కేక. యేసు ప్రభు వాడి దగ్గరికి వెళితే వాడి ఒంటి మీద బట్టలు లేవు, సమాధుల్లో కూర్చొని ఉన్నాడు, ఎముకలు కొనుక్కుతున్నాడు, జుట్టు పీకేసుకుంటున్నాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ అని. యేసు ప్రభు అన్నాడు, ఏయ్ నీ పేరేంటి? నా పేరా లెగ్గియోన్, వేవేల దయ్యాల సేన ఇది. వెంటనే ప్రభు అంటాడు, అతని నుంచి బయటికి రా, బయటికి రా. ఆ దయ్యాలు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాయి. అయ్యా, బయటికి రమ్మన్నావు, వస్తావు, కానీ మమ్మల్ని ఎటన్నా జరుగుతామేమో, తరవకు, ఇవి పందుల్లోకి వెళ్తామయ్యా. చూసారా? ప్రార్థన చేశారండి. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పందుల్లోకి వెళ్తామయ్యా. సిగరెట్ మానరా అంటే, అయ్యా ఎస్ఎల్ గారు సిగరెట్ మానేశాను, కానీ ఇప్పుడు ఒక్క పొడాలు వాడికి వేసుకున్నా. చూసారా? సరాయి మానేరా, మానేస్తానండి, మీ మాట ప్రకారం మానేస్తారు. బ్రాండీ అలవాటు చేసుకుంటారు, రక్తం పడుతుందంట కదండి అంటాడు ఒకడు మూర్ఖుడు. ఇలాగ కొంతమంది ఉన్నారు. ఆ దయ్యాలు కోరుకున్న కోరిక, పందుల్లోకి వెళ్తానయ్యా, ముందు వాళ్ళ నుంచి బయటికి రా, నువ్వు రా, బయట రావడం చిన్నగా ఎక్కడ అపవిత్రత ఉందో ఆ అపవిత్రతలో పట్టం, పందుల్లో పట్టం. ఆ పందులు అటు ఇటు పిచ్చెక్కిపోయి తిరిగి తిరిగి వచ్చి ఆ సముద్రంలో పోయి పడిపోవడం. అన్ని పందులు సచ్చి ఒబ్బిపోయి. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ దయ్యాల పోరు నుండి విడిపించబడిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? యేసయ్య పాదాల దగ్గర పోయి కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఆయన సన్నిధిలో, ఆయన స్వరం వింటూ, ఆయన పాద పద్మాల దగ్గర, ఆయన వాక్యములో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ. ఈ ధన్యత ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. అనేక అడవి చెట్లున్నాయండి, అనేక రకాల ముళ్ళు చెట్లున్నాయండి, అనేక రకమైన పిచ్చి చెట్లున్నాయండి. కానీ వాటన్నింటి మధ్యలో నుండి ప్రభు మనల్ని విడిపించి, అడవి చెట్ల మధ్యలో జలధర వృక్షం ఉన్నట్లే మనల్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి, ఇప్పుడు మన నీడలో, మన సాక్ష్యములో, మన నోటి మాటలో ఇతరులు ఆనందించి గంతులు వేయినట్లు మనల్ని మలుచుకుంటూ వస్తూ ఆయన అంటాడు, నీవు బహుగా తప్పనిసరిగా ఫలిస్తావు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, మనం దేవునితో చేసే నిర్ణయాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ఉన్న విషయాన్ని బట్టి, మనం వెళుతున్నటువంటి అనుభవాన్ని బట్టి, మన నోరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, మనం చేస్తున్న క్రియలను బట్టి మన ఫలములు నిలిచి ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ఉడతలు కొరికి రాలిపోవు. చెట్టులో బలం లేకపోతే రాలిపోతాయి. పిందెలు పళ్ళు రావు, పిందెలప్పుడే రాలిపోతాయి, దేనికి పనికిరావు. అలా పనికి మాలిన వ్యక్తులుగా కాకుండా, ఒకప్పుడు పనికి మాలిన వ్యక్తులమై ఉంటే ఆయన తన స్వరక్తము చేత
విలువైన రక్తము చేత, రక్త క్రయము చేత మన కొని ఆయన ఏర్పరచుకున్నాడు కనుక ఆయన అంటాడు, మీరు వెళ్ళండి, ఫలిస్తారు. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పూట నీ ప్రజలు నీ వాగ్దానపూర్వకమైన వాక్యం విని ఉండగా, వాగ్దానంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆ విధముగా మీ నెరవేర్పుని గమనించి ఆనందించినట్లు సహాయం చేయండి, ఫలింపచేయండి, ఫలములు నిలిచి ఉండేటట్లు చేయండి. నీ నీడలో సంతృప్తి కలిగి జీవించినట్లు సహాయం చేయమని, నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని అనుభవించినట్లుగా మీరే నీ బిడ్డల పైన నీ రెక్కల్ని చాపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.